జెండాలు వెనక పట్టుకోండి కొద్దిగా అన్న మౌలే చేయి అన్న చేయనది పెట్టుకున్నా జెండాలు వెనక పట్టుకోండి అన్న జెండాలు వెనక పట్టుకోండి ఒక్క నిమిషం తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే ఆటు తప్పిన కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే మార్కెట్ అడగాల భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం తగ్గించాలి పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ ధరలు వెంటనే పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి డీజిల్ ధరలు వెంటనే వెంటనే తగ్గించాలి వర్ధిల్లాలి డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ ఇంకా ఇది ముందు ఇంకా పులితే అన్నారు 10 రూపాయలు కావచ్చు అన్నారు దాని మీద పంపిస్తే ఇది ఎక్కడ తగ్గించాల్సి ఈ ప్రభుత్వం తగ్గించామని చెప్పారు ఫోటోలు సెల్ఫీ దిగేలా పెట్టారు లొకేషన్ సెల్ఫీ దిగేలా ఎలా చూస్తున్నారు బాధరే ముందుగా ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి మా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అందరూ తెలుసు నిన్న ఒకేసారిగా 3 రూపాయలు మొన్న 3 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద రేటు పెంచడం జరిగింది. మన దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 113 రూపాయల పైన చిల్లర పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్కి ఉంది. అలానే డీజిల్ కూడా సెంచరీ కొట్టి 101 రూపాయలు చేరింది. ఇది ఎప్పుడు ఇంత రుచి ఉండదు. ఏమంటే ఎక్కడో అక్కడెక్కడో యుద్ధాలు చదువుతుంటారు. మన పోయిన ఎలక్షన్స్లో మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగే టైంకి పెట్రోల్ ధర 108 రూపాయలు ఉంది. ఆ రోజు చంద్రబాబు గారు లోకేష్ గారు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ప్రైస్ దగ్గర ఫోటోలు దిగి బాదురే చెప్పేసి సెల్ఫీలు దిగిపెట్టి పెట్రోల్ దగ్గర పెరిగింది, ఇది కేవలం వైసీపీ వల్లే జరిగింది, మా గవర్నమెంట్ వస్తే రేట్ అని తగ్గిస్తాం అని చాలా మాటలు చెప్పారు. అందరూ తెలుసు వాళ్ళు గజనీకి మరో రూపం అన్నీ మర్చిపోయి ఆ రేట్లన్నీ గాలికి వదిలేసి వాటి ఆ మాటే మాట్లాడకుండా ఇప్పుడు చూస్తే ఇంకా పెంచారు రేటు. అంటే 2 రోజులే కాదు 108 నుంచి మెల్లగా అది 110కి అయింది, 109కి అయింది. ఇప్పుడు అది ఏకంగా ఒకేసారి 113 రూపాయలు అయింది. ఇది సామాన్యుడి మీద ఎంత ఒత్తిడి వస్తుందో మీ అందరూ తెలుసు. సుమారు ఒక 8,000-9,000 జీతంతో పనిచేసే ఒక సామాన్యుడు రోజుకి 40-50 కిలోమీటర్లు జర్నీ చేసి ఉద్యోగం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసరికి కనీసం లీటర్ అవుతుంది. వాళ్ళకి పక్కూళ్ళకి వెళ్ళి పల్లెటూరు నుంచి పక్కూళ్ళకి వచ్చి ఉద్యోగం చేసి వెనక్కి వెళ్ళే వాళ్ళకి సుమారు 3,000 రూపాయలు వాళ్ళకి అక్కడే ఖర్చు అవుతుంది. రోజు 100 రూపాయలు వేసుకున్నారు, 110 రూపాయలు వస్తుంటే 3,300 రూపాయలు అక్కడ ఖర్చు అవుతుంది. వాళ్ళ సంపదలో నెలవారీలో సగం దాదాపుగా 30-40% ఇక్కడే పోతుంటే ఇంకా వాళ్ళు ఎలా బతుకుతారు? ఇది ఒక సామాన్యుడి మీద ఎంత ఒత్తిడి వేస్తుంది. రోజుకి మన రాష్ట్రంలో సుమారు పెట్రోల్ మీద 3 కోట్ల పైన అధికంగా ఒత్తిడి పడుతుంది. అలానే డీజిల్ పైన 6 కోట్లు, నెలకి 300 కోట్లు పెట్రోల్కి
1800 కోట్లు, ఆల్మోస్ట్ 1800 కోట్లు దీనికి, 180 కోట్లు దీనికి పడుతుంది మన డీజిల్కి. ఇది ఎలా ఈ ఒత్తిడి ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ప్రజల మీద వేస్తారు. మన రాష్ట్రంలో పెట్రోల్ మీద 31% వాటేసి దానిపై ₹4, మళ్ళీ ఇంకో రూపాయి రోడ్ డెవలప్మెంట్ అని వేస్తున్నారు. అలాంటి డీజిల్ మీద ₹4, మళ్ళీ ₹1 రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని. వాళ్ళు ముందు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అవన్నీ తగ్గిస్తామని కదా. మరి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ గాలికి వదిలేసినట్టుగా. ఇప్పుడు ఏది వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లు పోయినాయి, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు పోయినాయి, సంక్షేమ పథకాలు ఎప్పుడో వదిలేశారు. ఇవి కూడా పట్టించుకోకపోతే ఎట్లా ఇంకా? అంటే ఇది కదా అసలైన బాధుడు, దీని కదా జనాలు బాధుడు అనేది, దీని కదా అనేది. ఒక సామాన్యుడి మీద ఒత్తిడి ఎంతవరకు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మా పార్టీ తరఫున ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఈ పెట్రోల్ ధర తగ్గించాలి. ఇప్పుడు వచ్చే ఈ పడే ఒత్తిడి ప్రజల మీద తగ్గించాలి. ఇది ఏదైనా సరే మన పక్క రాష్ట్రాల్లో చూసుకోండి. తమిళనాడులో ₹103, ఇక్కడ 113. నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ గారి ప్రభుత్వంలో 103 ఉంటే మన ప్రభుత్వం 113. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు. మరి ఇదేనా మరి ఎక్స్పీరియన్స్? సరే, బయట వచ్చే బేరాలు పెరిగినాయి అన్నారు. అది తగ్గినప్పుడు తగ్గించారా? అది లేదు కదా. ఇది వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే పనికి ఒకటి సంబంధం లేదు. అప్పుడు దిగిన సెల్ఫీలు మరి ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్ళి దిగమండి సెల్ఫీలు, ఇప్పుడు మళ్ళీ పెట్టమండి రేట్లు సెల్ఫీ దిగి. విజనరీ అంటారు కదా, ఇదేనా విజనరీ? మేము వస్తే సంపద సృష్టిస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా సంపద సృష్టిస్తున్నారు. ప్రజలను బాధి, ప్రజల దగ్గర వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తూ వాళ్ళు ఇచ్చిన మాటలు అన్నీ గాలికి వదిలేశారు. ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు, ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేవు, కొత్తగా ఏ పథకం వాళ్ళు స్టార్ట్ చేయలేదు. అన్నీ సెల్ఫీలు తీయడం, పబ్లిసిటీ చేసుకోవడం, వాళ్ళు ఉన్న పత్రికల్లో వాళ్ళ మీడియాలో వేసుకోవడమే. వాళ్ళు ఇచ్చే సూపర్ 6లో ఏదైనా ఒకటైనా పూర్తి చేశారు ఇప్పటికన్నా? ఏమీ లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ గమనించి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది ఎంతో దూరం లేదు. మా ప్రభుత్వం తరపున, మా పార్టీ తరపున ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఈ పెంచిన ధరలు తగ్గించాలి. పేద ప్రజల్ని, ఒక సామాన్యుడిని, వారిపైన పడే ఒత్తిడిని తగ్గించాలి. ప్రభుత్వం ప్రజల్ని వాళ్ళకి పడే ఇబ్బందుల్ని ఆలోచించి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియాకి వచ్చిన పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు, ఇతరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.